చాలాసార్లు మన యొక్క జీవితాలు కూడా కొన్నిసార్లు దేవునికి ఎలా మార్చుకుంటున్నాం చెప్పండి? విరోధముగా మార్చుకుంటున్నాం. దేవునికి ఎలా మార్చుకుంటున్నాం? విరోధముగా మార్చుకుంటున్నాం. దేవునికి నువ్వు విరోధముగా మార్చుకోవటం వల్ల ఏమి సంపాదించుకోగలవు నీ హృదయాన్ని? దేవునికి నువ్వు విరోధముగా తయారయ్యావంటే కారణం ఏంటో తెలుసా? దేవుడు అంటే నీకేమైపోయాడు? నిర్లక్ష్యం అయిపోయాడు. దేవుడు అంటే ఏమైపోయాడు? నీకు నిర్లక్ష్యం అయిపోయాడు. కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే, నేను చాలా భక్తిపరురాలను, నేను చాలా భక్తిపరుణ్ణి, ఈరోజు ప్రార్థన చేయకపోయినా పర్లేదు. గుర్తుపెట్టుకు, ఈరోజు ప్రార్థనకి ఈరోజు నీకు చేయలేనంత మాత్రాన శ్రమ ఈరోజు రాకపోవచ్చు, కానీ రేపు వచ్చే శ్రమను నువ్వు ఎదుర్కోలేవు. రేపు వచ్చే శ్రమను ఏం చేయగలవు? ఆ ఒక్క దినం ప్రార్థన చేస్తుంటే బాగుండేమో అప్పుడు అనిపిస్తుంది. కారణం ఏంటంటే మనం దేవుణ్ణి ఏం చేస్తున్నాం చెప్పండి? నిర్లక్ష్యము చేస్తూ ఉన్నాం. ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యం.